ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. గడిచిన పగలంతా మమ్మల్ని కాచి కాపాడుతూ ఈ రాత్రి సమయంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలను నీ పరిశుద్ధ స్థలము దగ్గరకు తోడుకొని వచ్చారు. చాలామంది రాలేకపోతున్నారేమో కనుక వారిని కూడా తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి బిడ్డల్ని ఒత్తిపరచో ప్రభువా, దీవించండి. గడిచిన ప్రయాణంలో తండ్రి మాకు సహాయం చేశారు. రాకపోకల్లో మీరున్నారు. అది అక్కడ మీ విడిచి వచ్చినటువంటి మా కుటుంబాలకు తండ్రి మీరే సహాయం చేయండి. కోడల కుటుంబానికి ఓదార్పునివ్వండి. ఈ సమయంలో మీరు అక్కడ దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ఎన్ని గృహాలలో తండ్రి మరణకరమైనటువంటి బాధలతో ఉన్నారో వారందరికీ కూడా ఓదార్పులను దయచేయండి, మంచి సంతోషమును దయచేయండి, మంచి ధైర్యాన్ని ఇవ్వండి. నాయన, ఎప్పటికైనా మేమందరము అక్కడ వారమే కనుక ప్రభా, నీ కృపతో మమ్మల్ని అందరం నింపి నేను జీవించినంత కాలము కూడా నీ యొక్క మహా గొప్ప శక్తిని తండ్రి పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ఇప్పుడు నాయన మాట్లాడండి. మేము మాట్లాడలేం కానీ మీరే మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ప్రార్థనలు చేయటకు, నీతో మాట్లాడటకు బిడ్డలకు మంచి ధైర్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన మహిమ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి సమయంలో మరి దేవుని మాటలు మీరు చెప్పుకున్నారు. ఇక్కడ మీరు చదివినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఎన్నిసార్లు విన్నారు, మీ నోటితోనే చెప్పుకున్నారు, మీరే చెప్పారు. కానీ మరి చెప్పిందే 2 మాటలు నేను చెప్పాలని తలస్తున్నాను. అది చెప్పిన కొద్ది దాని తాలూకా భావాలే మారిపోతూ ఉంటాయి, దాని తాలూకు ఉద్దేశాలే వేరువేరుగా ఉంటాయి. కనుక ప్రపంచం అంతటికీ కూడా వ్యాపిస్తున్నటువంటి దేవుని మాటలు మరి దేవుని దృష్టిలో అందరూ కూడా పిల్లలే కదా. ముసలివాళ్ళు, చిన్న బాలుడు మొదలుకొని ముసలివారి వరకు కూడా పిల్లలే. కనుక అందరి పిల్లల్ని కూడా ప్రోత్సహించడానికి దేవుని యొక్క ఉద్దేశం. దాని 32వ వచనము, సామెతలు 8వ అధ్యాయము 32వ వచనంలో మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎవరి మార్గములండి? దేవుని మార్గములు. దేవుని మార్గములు అనుసరించినటువంటి వారు ధన్యులు. మనం భూమి మీద పుడుతున్నాం, రకరకాలైనటువంటి మార్గాలు మనం చూస్తున్నాం. ఆ మార్గాలన్నీ పక్కన పెట్టండి. అంతకంటే శ్రేష్టమైనటువంటిది అన్నిటికంటే దేవుని యొక్క మార్గం. కనుక దేవుడు మనకు ఎంతో ప్రేమిస్తూ మరి బుద్ధగించి చెప్పినటువంటి మాటలు ఇవి మనకు ఓదార్పుతో ఉత్సాహపరుస్తూ కాపాడాలని మరి బుద్ధగించి చెప్పినటువంటి మాటలు. మనం చిన్నప్పుడు తన బిడ్డలు బుద్ధగిస్తాం. ఎలా బుద్ధగిస్తాం తెలుసండి? నాన్న బడికి వెళ్ళిపో, నాన్న బడికి వెళ్ళిపోతే నీకు మంచి పప్పలు కొంటాను, తర్వాత మంచి జ్ఞానవంతుడు అవుతావు, నువ్వు చక్కనైనట్టు నీకు బట్టలు తెస్తాను అని మెప్పించి వాళ్ళని జ్ఞానం నేర్చుకోవడానికి టీచర్స్ దగ్గరికి పంపుతాం. అదే విధముగా దేవుడు మనల్ని చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఆయన బుద్ధగిస్తున్నాడు. కావున నా పిల్లలారా అని చెప్పుతూ ఏమంటున్నాడు ఆయన? నా మార్గంలో అనుసరించేవారు ధన్యులు. ఉపదేశముని వదలక, ఉపదేశం అంటే సారము కలిగినటువంటి మాటలను లక్ష్య పెట్టుకుంటూ ఉంటున్నారు చాలా మంది. కనుక నా ఉపదేశమును నిరాకరింపక, విడిచిపెట్టక, దానిని అవలంబించి దానిని ఏం చేయాలి మనం? ఉపదేశమును అంటే సారము కలిగినటువంటి మాటలను వదలకుండా, నిర్లక్ష్యం చేయకుండా, దానిని అవలంబించి అంటే మన శరీరమునకు ధరించుకోవాలి. మనం ప్రతిదీ కూడా మంచి మంచి ఆహారాలు మన శరీరానికి అమర్చడానికి చూస్తాం, 4 రుచితో శరీరాల బలాలు కావాలని. అదే విధముగా అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క మాటలు. గనుక ఆ మాటలను నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఇప్పుడు ఉపదేశమును ఎవరు వింటున్నారండి? సారము కలిగేటటువంటి మాటలు ఎవరు వింటున్నారు? మీరు వింటున్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారు వింటున్నారు.
దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటిది. కనుక ఇప్పుడు బిడ్డ ప్రార్థన చేసేది చూడండి, ఆమె చేసింది కాదు, ప్రార్థన మాత్రం ఆమె చేసింది కాదు. ఎలా చేయవలనో పరిశుద్ధాత్మే నడిపిస్తారు. మీకు చాలాసార్లు వాక్యం తీసి కూడా చూపించారు. నాకు ప్రార్థన రాదు అంటారు. కనుక ప్రార్థనలో మీరు దిగారనుకోండి, మీరు ఉచ్చరింపని అంటే మాటలు రానిటువంటివన్నీ కూడా పలుకుతూ ఉంటారు. దేవుని యొక్క దృష్టిలో ఉండేటప్పుడు ఎక్కడ లేనటువంటి ఆ దేవుని యొక్క జ్ఞానంతో మాటలు వస్తాయి. కొందరము ఏం చేస్తామంటే మర్చిపోతాం, కానీ కొందరు మర్చిపోరు. దేవుడు మరోనివ్వడు, చక్కగా అన్నీ కూడా మాటలు పలికించి అందరినీ కూడా తృప్తిపరిచినటువంటి వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుదినము మనం ఎవరి దగ్గర ఉండాలా? దేవుని దగ్గర ఉండాలి. అనుదినము దేవుని దగ్గర ఉంటే నా ద్వార బంధముల దగ్గర కాచుకున్నటువంటి వారు ఎంతో జ్ఞానులవుతారు, ధన్యులవుతారు అని ఇక్కడ ఉంది. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించెదరు. మరణం అందరికీ వస్తుంది కదా. దేవుణ్ణి అసహించుకున్నటువంటి వారికి మరణం వస్తుంది, దేవుణ్ణి పొందుకున్నటువంటి వారికి మరణం వస్తుంది. ఇందా పాస్టర్ గారు అదే చెప్పారు. అక్కడ మరణం అనేది ఎవరు కూడా తప్పించుకోలేరు, అందరికీ కూడా మరణము ప్రాప్తించుతారు. ఎటువంటి ధనవంతులకైనా, ఎటువంటి జ్ఞానులకైనా, ఎటువంటి గనులకైనా, ఎటువంటి మహా భక్తులకైనా మరణం మాత్రం ప్రాప్తిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మరణము ప్రాప్తించడమే కాక దేవుని యొక్క ఉపదేశమును అవలంబించటము చాలా శ్రేష్టమైనటువంటిది. దేవుని యొక్క సారము కలిగినటువంటి మాటలు వినినంతలోన చచ్చిపోకుండా అలా ఉండిపోరు. యోహాను భక్తుడు అందరూ కూడా 12 మంది శిష్యుల్లో 11 మంది కూడా ఆయా రకాలుగా హతసాక్షులైపోయారు. ఆ 12వ వాడు మాత్రము ఎంత చంపినా చవలే, మరుగుతున్న నూనె వేసినా చవలే, కానీ అతనికి మరణం తప్పలే కదా. చివరికైనా సాధారణమైన మరణం పొందుకున్నాడు. కనుక అటువంటి భక్తుడు కూడా సాధారణమైనటువంటి మరణం పొందుకున్నాడు. మనము కూడా అటువంటి మరణాలు ఎప్పటికైనా పొందుకుంటాం. కనుక మనము దేవుని వాక్యాన్ని నిరాకరించకూడదు. ఇంకొక సంగతి, మనము దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే అతి త్వరగా మరణాన్ని పొందుకుంటాం. దాని అర్థం అది. దేవుని మాటలను మనం నిర్లక్ష్యం చేస్తే అతి త్వరగా మరణాన్ని పొందుకుంటాం. ఇప్పుడు మా కోళ్ళ తండ్రి వాళ్ళందరూ కూడా అన్యులు. అన్యులంటే అందరూ హిందువులు. హిందువులంటే ఏంటంటే దేవుణ్ణి నమ్మలేనటువంటి వారు. నానా విధములుగా అన్నీ మొక్కుతుంటారు, కనిపించినంత మొక్కుతారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితుల్లో నా పెద్ద కుమారుడికి ఆ బిడ్డను మరి దేవుడే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఏంటంటే, అరే హిందువురాలు మామూలు వేరే పిల్లని మేము చేసుకుంటున్నాం, మరి ఆ పిల్ల మాలోకి వస్తుందా రాదా అని నేను చేసేటప్పుడు తండ్రి గారు వాళ్ళందరూ అన్నారు, ఆ పిల్ల మాత్రం బాబుని చూసి నేను మీలోకే వచ్చేస్తాను, నేను మతం తీసుకుంటాను అని. మాకు మతం అంటే బాప్తిసం తీసుకుంటే కానీ వివాహము చేయరు అని చెప్పేటప్పుడు ఆ బిడ్డ ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఆ బిడ్డ మనలోకి వచ్చింది. ప్రార్థనలో మంచి ప్రార్థన, ఇప్పుడు చక్కగా చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, చక్కగా దేవుని యొక్క మాటలు వింటుంది, అన్నీ చేస్తుంది. తనను బట్టి చాలామంది తన కుటుంబంలో మారారు. దేవునికి స్తోత్రం. మారడమే కాక ఆ తల్లిదండ్రులు, ఇప్పుడు చనిపోయినటువంటి తండ్రి తల్లి ఇద్దరు కూడా బాప్తిసం తీసుకున్నారు, దేవునిలో రక్షణ తీసుకున్నారు. ఎంత ధన్యులండి. దేవునిలో రక్షణ తీసుకోకుండా చనిపోతే ఎలా ఉన్నో మరి తెలియదు, కానీ దేవునిలో రక్షణ తీసుకున్నారు కనుక ధన్యులు కాదా? ధన్యులు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిలో మనం జీవించినట్లయితే ధన్యతలు తప్పకుండా పొందుకుంటాం. కనుక నన్ను కనుగొని వారు తనకే హాని కనుగొనని వారు. కనుగొన్నటువంటి వారు ఎలా ఉంటారంటే, యెహోవా జీవమును కనుగొంటారు. దేవుని యొక్క కటాక్షం వారి మీద ఉంటుంది దేవుణ్ణి కనుక్కుంటే.
దేవునిని కనుగొనని వారికి పరిస్థితి ఎలా ఉంటుందంటే తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ కూడా మరణమును స్నేహించెదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూద్దాం ఎవరైతే అసహించారో. ఈ భూలోకంలో ధనవంతులు ఉన్నారు, గనులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ మాటలు కూడా మనం ఎన్నిసార్లు మనం చదువుకున్నాం. ఏంటి మాటలు చదువుకున్నాం చూడండి. ఆయన బయలుదేరి యేసు ప్రభు వారు బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళ నుండి సద్బోధకుడా, చూసారా ఇక్కడ ఏముంది? నిత్య జీవమునకు సద్బోధకుడా అని యేసు ప్రభువు వారిని సంబోధిస్తూ నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఎవరిని అడిగారు? యేసు ప్రభువుని అడిగారు. అడిగిన తర్వాత యేసు నన్ను సత్పురుషుడని ఏళ్ళ చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. గమనించారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? సద్బోధకుడు అని దేవుణ్ణి అనేటప్పుడు దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ భూలోకానికి ఏ రూపంతో వచ్చాడండి? ఆయన మనుష్య కుమారునిగా వచ్చాడు. యేసు ప్రభువు భూలోకమునకు ఏ రూపంతో వచ్చాడు అని చెప్తే మీరేమనాలి? మనుష్య కుమారుడిగా వచ్చాడు. అంటే మన మనుషులు మనకు కుమారుడిగా యేసేపు మహాభక్తుడైనటువంటి మరియమ్మ గర్భములో మరి అవతరించి మనుష్య కుమారుడిగా పుట్టాడు భూమి మీద. కనుక ఆయన అంటున్నాడు, నన్ను సద్బోధకుడు అనుకో. నేను సద్బోధకుడిని కాదు, దేవుడు ఒక్కడే, ఆయనే దేవుడు. అయినప్పటికీ కూడా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో గర్వించలే. చాలామంది తనను తాను హెచ్చించుకుంటూ ఉంటారు, హెచ్చించుకుని తగ్గింపబడుతూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో తనని మనుష్య కుమారుడిగా వచ్చి హెచ్చించడం అతనికి ఎటువంటి పరిస్థితుల్లో ఇష్టమే లేదు. కారణం ఏంటంటే మనుషులందరూ కూడా తన్ను తాను తగ్గించుకొని దేవుని మహిమను తెలుసుకోవాలని. గనుక ఇక్కడ సద్బోధకుడా నన్ను అనొద్దు అని చెప్పుతూ నీకు తెలిసేయా అని ఆయనకు తెలియకపోవడం ఏంటంటే హృదయ రహస్యాలు ఎరిగినాడు. ఆయనకు తెలుసు కదా, గనుక నన్ను సత్పురుషుడు అనుకో అని చెప్పి నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అన్న ఆజ్ఞలు నీకు తెలియను కదా, నీకు తెలిసి ఉన్నాయి కదా ఆజ్ఞలు అని చెప్పేటప్పుడు అని అతనితో చెప్తున్నా. అందుకతడు బోధకుడా, చూసారా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటేనని చెప్పాను. అవన్నీ కూడా నేను అనుసరిస్తున్నా, ఏ ఒక్కటి కూడా తప్పలేదు, అన్ని అనుసరిస్తున్నాను. కానీ చెప్పాను, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది, నీకు వెళ్ళి నీకు కలిగినవన్నీ అన్ని పేదలకి పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు గమనించండి, అతనికి మిగిలా గొప్ప ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాను. ఇక్కడ మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతాను, ఇతను దేవుని ఎక్కువ ప్రేమించాడా, లోకాన్ని ప్రేమించాడా? లోకాన్ని ప్రేమించాడా, ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాడా? దేన్ని ప్రేమించి చెప్పండి, గట్టి పర్వాలేదు.
ఎక్కువ లోకాన్నే ప్రేమించాడు కదా, దేవుణ్ణి మాత్రం ప్రేమించలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి వారు మనలోని ఎంతమంది లేరా? ఎంతమంది లేరు? లోకాన్నే ప్రేమిస్తారు. నేను అన్ని చేస్తాననే అనుకుంటారు, నేను ప్రార్థన చేస్తాననే అనుకుంటారు, నేను బైబిల్ చదువుతాననే అనుకుంటారు, నేను దేవుని మాటలు వింటాననే అనుకుంటారు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తాననే అనుకుంటాడు, కానీ దేవుని ప్రేమించలేనటువంటి స్థితిలో ఎంతమంది జీవించటం లేదు? జీవిస్తున్నారా లేదా? జీవిస్తున్నారు అని నేను చెప్పగలను. ప్రేమైనటువంటి దేవుడు ఈరోజు ఈ మాటలు మనకెందుకు వినిపిస్తున్నాడు దేవుడు అంటే, ఇక్కడ ఉన్నటువంటి మనమందరము నాతో సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుకనే ఇక్కడ ఇతనులో ఉన్నది ఏంటంటే, లోకాన్ని ప్రేమిస్తున్నాడు కానీ దేవుణ్ణి ప్రేమించలేదు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా నేను మా తండ్రి చెప్పినటువంటి ప్రసంగాలు వినేవాడిని, ఇతరులు చెప్పినటువంటి ప్రసంగాలు వినేవాడిని, అన్నీ వినేవాడిని, అన్నీ వింటున్నాను. నేను పాస్టర్ని అయిపోయాను, నేను మహా ఇది, నేనంటే ఎంతో ఇది అని నేను గర్వించవచ్చా? నేను లోకంలో ఉంటున్నానా లేదంటే దేవునిలో ఉంటున్నానా అని గమనించవలసినటువంటి విషయం ఉంది. కొందరు దేవుని బిడ్డలు దేవునిలో జీవిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. కొందరు లోకాన్ని జీవిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తానని అంటారు. ఇటువంటి వారు కూడా ఉన్నారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డల ఆ కోవ మాత్రం మనకి వద్దు. మనము దేవుణ్ణి ప్రేమించుతూనే ఉండాలి. మనకున్నవి విడిచిపెట్టడానికే ప్రయత్నించాలి. మనలో ఉన్నటువంటి దుష్క్రియలను, చెడు మాటలను ఇక్కడికి వచ్చి దేవుని మాటలు విని బయటికి వెళ్ళి పచ్చి బూతులు మాట్లాడతాం. ఈ పెదవులతోనే మోకరిస్తాము. ఈ పెదవులతోనే మనము ఈ నాలుగుతోనే దేవుణ్ణి స్తుతిస్తాం. మరి ఇది తప్పిపోయినట్టు కదా. మనం ఆ ఒక్కటి ఎంత భయంకరం. గనుక ప్రేమైనటువంటి దేవుడు ఈరోజు దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, నాతో సహా. మన యొక్క స్వభావాలు, మనకి యొక్క పద్ధతులు కరెక్ట్గా ఉండాలి. కనుక ధనమును ప్రేమించాడు కానీ దేవుణ్ణి ప్రేమించలేదు. కనుక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టమైన దిగువ మాటల్లో చెప్తాడు ఆయన. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే బెజ్జమ సూది బెజ్జములో ఒంటి ప్రవేశించుట మేలు అంటున్నాడు. సూది బెజ్జములో ఒంటి ప్రవేశిస్తుంది, ఒంటిని దోపగలమా? అదే విధముగా ధనవంతుడైనటువంటి వాడు ధనం మీద ఉంటాడు కనుక ఆయన దూరడానికి దేవుని రాజ్యం ఇరుకైపోతుంది అని. నేను ధనవంతులందరినీ కూడా నేను ఇచ్చేయటం లేదు. ధనం ఉండొచ్చు కానీ ధనాన్ని నువ్వు ఎక్కువ ప్రేమించకూడదు. దేవునికి స్తోత్రం. ధనాన్ని దూరపరుచుకుంటూ గనుక దేవుణ్ణి ప్రేమించినటువంటి వారుగా ఉండాలి. అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే 4:32 చక్కని మాటలు ఉంటాయి. మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇంక బోల్డ్ చెప్పవచ్చు. తెల్లవారుల వరకు మీరు ప్రార్థన చేయాలని నా కోరిక. అపోస్తులుగా విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఏకాత్మ గలవారై ఉండి తనకు కలిగిన వాటిలో ఏది తనదని ఎంచుకోలేదు. దేవునికి స్తోత్రం. వారికి మంచి భూములు కలిగే, మంచి డబ్బు కలిగింది, మంచివన్నీ ఉన్నాయి, కానీ వారి అని ఎవరు కూడాను అనుకోలేదు. అనుకోకుండా ఏం చేస్తున్నారు? చదువు. వారికి కలిగిందంత సమృద్ధిగా ఉంది. ఆయనను అయ్యుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. అపోస్తులు అంటే దేవుని యొక్క ప్రసంగికులు, దేవుని బోధకులు. మంచి సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు దైవ కృప అందరి వల్ల అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను, భూములు ఇండ్లు కలిగిన వారందరూ వాటిని అమ్మిన వారు వెల తెచ్చి అపోస్తులు అంటే దేవుని యొక్క సేవకులు పాదముల దగ్గర పెట్టారటండి. దేవునికి స్తోత్రము కలుగును గాక.
వారికి కలిగిన వాటిని సమస్తము కూడా అమ్మి భూములు అమ్మేసేవాళ్ళు. భూమి లేనటువంటి వారు ఇల్లు ఉన్నాయి కదా, నాకు ఇల్లు అమ్మేసేవారు. ఇల్లు అమ్మేసి ఎవరి దగ్గర పెడుతున్నారండి? సెపరేట్ అందరూ దేవుని యొక్క సేవకుల దగ్గర పెడుతున్నారు. ఎంత దీవెనకరమో. ఈరోజు కానుకలు వేసి నన్ను అడుగుతూ ఉంటారు కొంతమంది, మేము ఇన్ని కానుకలు వేసాం, నీ దగ్గర ఎంత ఉంది అమౌంట్ అని అడుగుతారు. ఆ రోజున భూములు అమ్మేసినటువంటి వారు ఇల్లు అమ్మేసి విశ్వాసముతో వాళ్ళు దేవుని యొక్క సేవకుల పాదముల దగ్గర పెట్టి అడిగేవాళ్ళు కాదండి. వాళ్ళకి ఎప్పుడైతే ఆ విధముగా పెట్టేవారో వాళ్ళకి ఎకరా భూమి నీకు ఉందనుకోండి, ఆ ఎకరా భూమి అన్ని తెచ్చి దేవుని సేవకుడి దగ్గర పెట్టేటప్పుడు నువ్వు బయటకు వెళ్ళేసేప్పుడు నీకు ఎలాగొచ్చిందో తెలియదు. 5 ఎకరాలు, దేవునికి స్తోత్రం, 5 ఎకరాల భూమి వచ్చేది. లేదు ఒక ఇల్లు ఉన్నది అమ్మేసేవంటే నీకు అంతకి ఎన్ని రెట్లు ఇస్తాడు దేవుడు? 1000 రెట్లు ఇస్తాడు. మంచిగా చెప్పింది అమ్మ, మీరు మాత్రం పొందుకుంటారు కానీ చెప్పడానికి ఇష్టపడరు. 1000 రెట్లు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడైతే ఇవ్వడానికి ఇష్టపడలే. అక్కడే మన కథ ఉంటుంది, పక్కనే 5 అధ్యాయంలో ఏంటుంటుంది, అననీయ సఫీరా గురించి. వాళ్ళు లోకమును ప్రేమించారా, దేవుడిని ప్రేమించారా? లోకమును ప్రేమించారు, డబ్బును ప్రేమించారు. డబ్బుని ఇంట్లో దోచుకున్నారు, అనవసరంగా తెచ్చిపోయారు. ఇలాంటి వారు లేరంటారా? చాలా మంది డబ్బును నమ్ముకొని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళి వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే అందరు ప్రజలు దేవుడికి కావాలి, దేవుడికి అందరూ కావాలి, అందరినీ కూడా ఆయన ఆకర్షిస్తున్నటువంటి మాటలు ఇవి. ఈ మాటలను ఎవరు కూడా నిర్లక్ష్యం పెడతారు. బుద్ధిహీనులు దేవుడు లేడని చెప్పుకుంటూ తిరుగుతారు. ఎందుకంటే వారు అసహ్య కార్యములు చేస్తారు. అసహ్యమైనటువంటి కార్యములు చేసినటువంటి వారు కనుక వారు దేవుడు లేడని చెప్తారు. అటువంటి వారు ఎటువంటి డబ్బు కలిగినటువంటి వారు ఉంటే ఏటిలకి చెప్తారని మాకు అనుకుంటున్నారు. కానీ డబ్బు కలిగినటువంటి వాడు డబ్బు ఉండొద్దని నేను అంటాను. డబ్బు ఉండుంటే అందులో ఇప్పుడు చాలా మంది ఉన్నారు, మీకు చాలా సూత్రాలు చెప్పాను నేను. మహా ధనవంతు ఇప్పుడు ఉన్నాడు, ఇంజనీర్ ఒక ఆయన దశంభావం తెచ్చి దేవుని సన్నిధానంలో వేసేవాడు. దేవుని సన్నిధానంలో వేసిన తర్వాత అతను మంచి కోటీశ్వరుడు అయిపోయాడు. కోటీశ్వరుడు అయిపోయిన తర్వాత అందరూ కూడా దశంభావం తెచ్చి దేవుని సన్నిధానంలో వేశాడు. దశంభావం తెచ్చి దేవుని సన్నిధానంలో వేయడమే కాక అక్కడ ఉన్నట్టు ఇప్పుడు వెళ్ళి అడగండి, రాజామే హరిబాబు ఉంటున్నాడు. రాజామే ఆయన ఏం చేస్తున్నాడు తెలిస్తే సువార్తకు ఒక వ్యాన్ కొని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి సేవకులకు ఒక కారు కొని ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు అలాంటి దేవుడు, అతను ధనవంతుడే. 2 అంతస్తులు 3 అంతస్తులు మేడ కట్టుకున్నాడు. అలాగే దేవునిలో ఉన్న ధనం నమ్ముకోలే అతను. ఎవరిని నమ్మాడు అతను? దేవుడిని నమ్మాడు. ఇది బాగా మీకు అర్థమవును కాక. కనుక మీకు కలిగింది ఏది నేను అన్నిసి ఇచ్చేయమంటం లేదు, కానీ మనసు ఉండాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. కనుకనే ఇక్కడ ఈ ధనవంతుడు ఎక్కువ ధనం ఉంది, దేవుడు నన్ను వెంబడించిరా బాబు, ఎందుకు నువ్వు 1000 రెట్లు సంపాదిస్తావు అంటే అచ్చా నాకు అదే కావాలనుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు నేను చెప్తున్నటువంటి మాటలు చాలా మందికి ఇష్టపడవు. ఎందుకు ఇష్టపడవు? ఇరుకు దూరం మాటలు మనవి, విశాలమైనటువంటి మాటలు కాదు. నువ్వు పోరా, ఇష్టానుసారంగా తిరుగురా, ఇష్టానుసారంగా తాగురా, ఇష్టానుసారంగా ప్రవర్తించిరా, పర్వాలేదు అలా చేసిరా, పర్వాలేదు ఇల్లు చేసిరా అని మనం చెప్పామనుకోండి, అది సంతోషిస్తాడు. అది విశాలమైనటువంటి స్థలం అనుకుంటాడు. కానీ వద్దు అనేది ఇరుకు దూరం అనమాట. అదే ఇరుకు దూరం. వద్దు అంటే అసహ్యమైనవి వద్దు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఆ ధనవంతుడు ధనం ఎక్కువ ఉంది కనుక యేసు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సాదృశ్యాలు. చిన్న మాట, ఎలీషా ఏలియా ఉన్నారు. ఏలియా ఏం చేశాడంటే, ఏలియా తర్వాత దేవుడు చెప్పాడు షాపాతు కుమారుడు అయినటువంటి ఎలీషా నీ తర్వాత ప్రవక్త అవుతాడు అని చెప్పేటప్పుడు ఆయనకు ఎంత భూమి ఉందో తెలియదండి. 12 ఏర్లు దున్నుతున్నాయి. 12వ ఏరు ఎలీషా దున్నుతున్నాడు. 12వ ఏరు ఎవరు దున్నుతున్నారు? ఎలీషా. ఏలియా గబగబ వెళ్ళాడు. ఎన్ని ఏరు దున్నుతున్నా అతను 12 ఏరు దున్నుతున్నాడంటే ఎంత భూమి ఉంటుంది? మన కన్నం గారికి కాకి తిరిగిన భూమి ఉండేది. 50 ఎకరాలు కొందరు అన్నారు, 100 ఎకరాలు కొందరు అన్నారు. బోర్డు భూమి, అందరు ఎంతో రైతులు ఉండేవారు. నాకు తెలిసి వచ్చి చిన్నప్పుడు. అదే విధముగా ఏలియాకి మరి అంత భూమి ఉంటుందండి. 12 ఏర్లతో దున్నేస్తున్నాడు. 12వ ఏరు అతను దున్నుతున్నాడు. అతను వ్యవసాయకుడే ఎలీషా. దున్నేటప్పుడు దున్నుతున్నటువంటి వాని మీద దగ్గరికి వెళ్ళి ఏలియా గారు తన దుప్పటి తీసి తన మీద వేస్తాడు.
వెంటనే ఆ 7 భూమిని వదిలేసి ఏలియాను వెంబడిస్తాడు. దేవునికి స్తోత్రం. నా ఆస్తి ఉందయ్యా, నేను భూమి దున్నుకోవాలి, ఉడుచుకోవాలి, నువ్వు ఎక్కడ పోయా అని అన్నాడా? అన్ని విడిచిపెట్టేసాడు, వెళ్ళిపోయాడు. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 12 మంది శిష్యుల్లో సమకూర్చబడినటువంటి పేతురు, యోహాను, యాకోబు బోల్డ్ చేపలు పట్టారు. రాత్రంతా ఏమీ లేదు. పగలైతే చేపలు దొరకవు. రాత్రంతా ఆటాడాడు. అయ్యా రాత్రి అంతా ఆటాడేమో ఒక చేప పట్టలేదు. లేదు, ఇక్కడ వేయండి. దేవుని మాట ప్రకారంగా వలేసారు. వలేసిన తర్వాత వల లాగలేనటువంటి చేపలు వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే చేపలు విడిచిపెట్టి యేసుని వెంబడించారు. దేవునికి స్తోత్రం. మనమైతే ఏం చేస్తున్నాం చెప్పండి? చేపలన్నీ అన్నిసి డబ్బులు ఇంట్లో వేసి వస్తామంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మిమ్మల్ని విడిచిపెట్టి నేను రమ్మని చెప్పటం కాదు, కానీ అన్నిటి మీద మన దేవుణ్ణి మనం నమ్ముకుంటే మనకు సమస్తము కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అన్నారు కదా, ఒక వింతకి 1000 రెట్లు ఆశీర్వాదములు వస్తాయి. అది మనస్సు ఇది కలగాలి. ఎలీషా వలె ఉండాలి. యేసు ప్రభు శిష్యుల వలె ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి అపోస్తులలో ఉన్నటువంటి దేవుని యొక్క భక్తులందరూ కూడా తన కలిగినటువంటి భూములు, తన కలిగినటువంటి ఇల్లు అన్నేసి దేవుని సేవకుల దగ్గర ఇచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి వాడు ఇంకొకరు ఉన్నారండి. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యంలోనే 4వ అధ్యాయం ఆఖరి వచ్చిన చూడము. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తుల హెచ్చరిక పుత్రుడని బర్నబా అని పేరు ఉంది అతనికి. ఇతను భూమి కలవాడు ఉండి ఎలాగున్నాడండి? అతను చాలా భూమి కలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి దేవుని యొక్క సేవకులు పాదముల దగ్గర పెట్టాడు. మహాభూమి కలిగినటువంటి వాడు యోసేపు. అతను అద్భుతమైనటువంటి గొప్ప సంగతి. అది మనం వాళ్ళకి చేస్తామా? చేయలేం. మనం చేయలేము, సరే కదా. దేవుని క్రమములను మనం పాటించినట్టు ఉండాలి. అంటే ఎక్కువ దేవునికి ప్రయారిటీ ఇవ్వాలండి. చాలామంది ఎక్కువ తను కలిగినటువంటి కలిమికి ప్రయారిటీ ఇస్తారు. 10 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయలు ఉంటే రూపాయి చందా వేయడానికి చాలా కష్టపడతారు. 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయలు చందా వేయడానికి కష్టపడతారు. 1 రూపాయి ఇస్తే సరిపోద్దలే, లేదంటే 5 రూపాయలు ఇస్తే సరిపోద్దలే అనుకుంటాం. మనకి ఎప్పుడు వేలు వచ్చినప్పుడు, వేలు వచ్చేటప్పుడు కనీసం ఒక 10,000 20,000 వచ్చి అందులో ఒక 500 ఇవ్వటానికి చాలా కష్టపడతాం. కనుక కొందరు ఏం చేస్తున్నారు తెలుసండి, వాళ్ళ జీతాలు దశమ భాగాలు తీసి ఎంతో చక్కగా మరి దేవునికి సమర్పిస్తూ ఉంటారు. దేవునికి సమర్పించినటువంటి వారు విస్తరింపబడుతున్నారండి. దేవునికి స్తోత్రం. వారు ఎలా పడుతున్నారు? ఆస్తులు విస్తరించబడి చాలా చక్కగా దేవుని యొక్క క్రమలలో నడుస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మనకు తోడై ఉంటే మనకు చాలండి. మనము అంటే మన కలిమిల్ని ఎక్కువ మనం నమ్ముకోకూడదు, కానీ దేన్ని నమ్ముకోవాలి? మనము దేవుని నమ్ముకోవాలి. అట్టి స్థితిలో ఉండాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. ఇదే వాక్యాన్ని ఇంకొక రోజు మళ్ళీ చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి నీ బిడ్డలు మా ప్రియులతో మీరు మాట్లాడారు కనుక ప్రభా, ఆ మాటలను మా హృదయంలో భద్రపెట్టుకొని ధనవంతి మేము ఆశపడకుండా నిన్ను కలిగి మేము జీవించటకు సహాయం చేయమని ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి మీ ఘనతకు ప్రభావానికి నడిపించండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతూ మా సంఘాన్ని విస్తరింపచేసి అనేక ఆత్మల్ని సంఘంలో నిన్ను స్తుతించుకున్నట్టుకు సహాయం చేయమని వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించమని కుమార్తె చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలాలు ప్రతి ఒక్కరికి కూడా యేసు నామములో కలుగును గాక.
ప్రభువా నువ్వు దయగలిగినటువంటి వాడు గనుక నీ యొక్క ప్రేమను బిడ్డలందరిపై కురమరించి మీరే గనక ముందుకోమని యేసు పరిశుద్ధ నామంలో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.